ఇప్పుడు సినిమా హీరోలకి అభిమానులు ఉన్నట్టుగా పాస్టర్లకి అభిమానులు తయారు సంఘాల్లో, క్రిస్టియానిటీలో, క్రైస్తవ మతంలో. సేవకుల్ని గౌరవించండి, సన్మానించండి, కానీ హీరో అభిమానులాగా మారకండి. ఒక్కొక్కసారి చూడండి, ఎవరో బాగా పేరు మోసిన ఆయన వచ్చాడు అనుకోండి, మొత్తం అన్ని స్థలాల్లోంచి, అన్ని గ్రామాల్లోంచి వచ్చేస్తారు. ఇప్పుడు అనుకోండి, ఆ లోదరణ సంఘాలు మనకెందుకులే అని కొన్ని సంఘాలు కాదు, వాళ్ళ అభిమాన పాస్టర్ గారు వచ్చారనుకోండి, ఏ సంఘమైనా వచ్చేస్తాడు. ఇలా వచ్చేది అసలు ఎందుకు వస్తున్నారు? దేవుని మాట వినడానక, ఆ పాస్టర్ని చూడడానక? విశ్వాసానికి కర్త పాస్టరా? లేకపోతే ఏ పాస్టర్ అయినా మన కోసం సిలువే పడ్డా? ఏ పాస్టర్ అయినా మన కొరకు రక్తం చిందించాడా? పౌలే చెప్తున్నాడు. పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? పౌలు మీ కొరకు సిలువే పడ్డా? ఎవరికి అక్కర్లా. వాక్యానికి ఉపవాసం పెడుతున్నారు, పాటలకు ఉపవాసం పెట్టండి, ఆచారాలకు ఉపవాసం పెట్టండి, వాక్యానికి ఉపవాసం ఉండకూడదు. పౌలు ఒకానొక సమయంలో తెల్లవారి వరకు మాట్లాడుతున్నాడు, రేపు పొద్దున్న వెళ్ళిపోతాడు, ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన సంగతులు ఎన్నో ఉండిపోయాయి. తెల్లవారి వరకు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాల్లో ఏ ఉపవాసం క్షేమమో, ఏ ఉపవాసము ఎందులో ఉండకూడదంటే దేవుని సన్నిధిలో వాక్యానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉండకూడదు. మిగిలినది ఎందులోనైనా ఉండు ఉపవాసం. ఏదైనా మానేయి, ఏదైనా తగ్గించు, కానీ దేవుని సన్నిధిలో వాక్యం మాత్రం ఉండాలి.